కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారని క్లియర్గా అర్థం కావట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం మద్యం అమ్మింది. ప్రభుత్వానికి 36,000 కోట్ల అదనంగా ఆదాయం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే. లిక్కర్ తాగే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గింది, సేల్స్ గణనీయంగా తగ్గినాయి. ఒక కొత్త బ్రాండ్ తీసుకురాలా, ఒక కొత్త డిస్టిలరీ తీసుకురాలా, అయినా కుంభకోణం జరిగిపోయింది. కుంభకోణం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 to 19 మధ్య. మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంది. చీప్ లిక్కరు ఏదైతే 10 రూపాయలు విలువ చేసేటటువంటి మద్యాన్ని 99 రూపాయలకు అమ్ముతూ ఈరోజు సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ట్రాపికానా బ్రాందీ, 99 రూపీస్ బ్రాందీ అని ఇలా పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి ఈ పిచ్చి మందు నమ్ముతూ 10 రూపాయలు విలువ చేసేటటువంటి 10 రూపాయల విలువ కూడా చేయనటువంటి పిచ్చి మందుని 99 రూపాయలకు అమ్మి ప్రజలను చంపుతున్నారు ఈరోజు. ఇది కుంభకోణం.